హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు వంకాయతో ఒక మంచి టేస్టీ రెసిపీనైతే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోటే సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 4 టమాటాలని, ఒక 6 వంకాయలని తీసుకున్నాను. వంకాయలైతే కొంచెం లేతగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకోండి. తరిగిన వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటుందండి. ఇలా డిప్ చేసేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోండి. కరివేపాకు తెల్లకుండా ఇలా గరిటె పెట్టి వేయించుకోండి. చక్కగా ఇవి వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు నేనిక్కడ ఎక్కువే వేశానండి. మీరు కారం అంత తిన్నోళ్ళైతే తినకపోతే తగ్గించి వేసుకోండి. అలాగే ఇవి వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకుంటే ఉల్లి త్వరగా వేగిపోతుందండి. అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. చూడండి ఎంత త్వరగా వేగిపోయిందో. కలర్ కూడా వచ్చింది కదా! ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్కసారి ఇలా మామూలుగా కలిపేసుకోండి పచ్చివాసన లేకుండా. ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఫ్రెష్‌ది వేసుకుంటే మీకు కూర టేస్ట్‌గా ఉంటుంది. అలాగే పచ్చివాసన లేకుండా వేయించుకోండి. మొత్తం ఇదంతా కూడా బాగా వేగాక ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించండి. బాగా ఇలా వేగిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచి ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. మధ్యలో ఒక్కసారి మూత తీసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నాను. చూడండి. వంకాయ అయితే చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకున్నాక టమాటా ముక్కలను వేసుకోండి. ఇవి వేశాక కూడా ఒక 2 నిమిషాల పాటు వేయించండి. వంకాయతో అయితే మన ఛానల్‌లో చాలా రెసిపీస్ ఉన్నాయండి. టైం ఉన్నప్పుడు ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టాను కదా! ఒక 5 నిమిషాలు ఉంచానండి టమాటా మగ్గాలని. ఈ 2 కూడా పూర్తిగా ఇలా మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఫుల్ టేబుల్ స్పూన్ మసాలా కారం. ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉంచుకోవాలి. చక్కగా ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోండి. చాలా బావుంటుందండి కూర. మా ఇంట్లో క్యాటరింగ్ స్టైల్ వచ్చిందమ్మా. చాలా టేస్ట్‌గా ఉంది కూర అన్నారు. వాటర్ పోసుకున్నాం కదా! ఈ ముక్క ములిగితే చాలండి. ఇప్పుడు మూత పెట్టేసి హైలో పెట్టుకొని వాటర్ దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను చూడండి. కూర అయితే చక్కగా బాగా మగ్గి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దించే ముందు కొంచెం గరం మసాలా పౌడరు వేసి ఒక్కసారి కలిపేసుకోండి. మీకిష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వేసుకోండి బావుంటుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. ఫ్రెండ్స్ నేను చేసే విధానం, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఒకవేళ మీకు వంకాయలు ఏవైనా అవైలబిలిటీ లేకపోతే వాట్సాప్‌లో షేర్ చేసుకోండి. మీరు తెచ్చుకున్నాక చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూడండి కూర అయితే చక్కగా అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.